నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్కి ఒక కంటైనర్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దానికి అధికారులు కూడా పర్మిషన్ ఇచ్చారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో క్యాంప్ ఆఫీస్కి జనరల్గా చాలా వెహికల్స్ వస్తాయి. బట్ ఈ కంటైనర్ రావడం, అది కూడా రాంగ్ రూట్లో ఎంట్రీ ఇవ్వడంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్కి ఒక కంటైనర్ ఎంట్రీ ఇచ్చింది. సో దానికి పర్మిషన్స్ ఉన్నాయి, అది కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి క్యాంప్ ఆఫీస్. బట్ ఈ కంటైనర్ ఒక రాంగ్ రూట్లో వెళ్ళడంతో ఇంకొంచెం ఫోకస్ ఎక్కువైంది దానిపైన. సో కంటైనర్ ఎంట్రీ ఇవ్వడంతో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఎందుకు ఈ కంటైనర్ ఏంటి అని, ఏమి ఉండొచ్చు, అసలు ఏమై ఉండొచ్చు అంటారు దానిపైన? మామూలు రోజుల్లో అయితే అది పెద్ద చర్చనీయాంశం అయి ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటైనర్ల హడావుడి కొంచెం ఎక్కువైంది. విశాఖపట్నం పోర్టులో బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ అయిన డ్రై ఈస్ట్ కంటైనర్, నిన్న చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రచార సామాగ్రితో పట్టుబడిన కంటైనర్, వీటి వార్తలు చలామణి అవుతున్న నేపథ్యంలో సీఎం గారి క్యాంప్ ఆఫీసులోకి ఇంకొక కంటైనర్ వెళ్ళింది. సీఎం గారి క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళిన కంటైనర్లో ఏముంది అంటే, లోపలికి ఏమైనా తీసుకెళ్ళిందా, లోపల నుంచి ఏమైనా తీసుకొచ్చిందా? ఈ చర్చలు నిన్నటి నుంచి ఇవాళ ముఖ్యంగా పత్రికల్లో, టీవీల్లో కూడా చాలా విస్తృతంగా ప్రచారం అవుతూ ఉన్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ దానికి ఇచ్చిన వివరణ ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి బస్సు పర్యటనకు వెళ్తున్న సందర్భంగా, ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా ఆయన వంట అవసరాల కోసం ప్యాంట్రీ సామాగ్రి తరలించారు అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం, అంటే అక్కడ ప్రజలు అనుమానపడుతున్నట్టుగా వేరే రకమైన అనుమానాస్పద కార్యకలాపాలు ఏం జరగలేదు, అనుమానాస్పద సామాగ్రి ఏం తరలించలేదు, దాంట్లో లేదు, అనుమానాస్పద సామాగ్రి ఏమి లోపలికి దింపుకోలేదు. అక్కడ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా వంట సామాగ్రి అంటే స్టవ్లు, కుక్కర్లు, చెంబులు, తపేలాలు ఇట్లాంటివే ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అదే నిజం అనుకుందాం. ఎందుకంటే సీఎం గారి వాళ్ళ నుంచి పర్యటనకి వెళ్తా ఉన్నారు కాబట్టి ఆ చెంబులు, తెపాలాలే ఒక కంటైనర్ నిండా పంపారనుకుందాం. అదే డౌట్ వస్తుంది. ఒక్క మనిషి కోసం అంత పెద్ద కంటైనర్ అంటే భద్రతా సిబ్బంది వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నిజంగానే ఆయన పంపారని అనుకుందాం మనం కొంచెంసేపు. ఓకే, ఆ వర్షనే నిజం అనుకుందాం. ఇప్పుడు ఆ లోపలికి వచ్చిన కంటైనర్, అది లోపలికి ఎంటర్ అయిన తీరు ఒకసారి మనం గమనించుకుందాం. ముఖ్యమంత్రి గారి ఇంటికి సమీపంలో చెక్ పోస్ట్ నెంబర్ 1 ఉంటుంది. సెక్యూరిటీ పరమైన, భద్రతాపరమైన చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ ఈ వెహికల్ని స్క్రీనింగ్ చేయాలి. అంటే ఎవరు వీళ్ళు, ఏ పర్పస్కి ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్తుంది, ఆ వాహనంలో ఎంతమంది ఉన్నారు, ఆ వాహనంలో ఏం తీసుకెళ్తున్నారు, ఆ వాహనాన్ని లోపలికి ఎవరు పిలిచారు, ఎవరు పంపించారు, ఈ విధమైన వివరాలు మొత్తం కూడా, ఆ వాహనంలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారనే ఈ వాస్తవ సమాచారం మొత్తాన్ని చెక్ పోస్ట్ నెంబర్ 1 దగ్గర వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకొని, అప్పుడు వైర్లెస్లో వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే సో అండ్ సో వెహికల్ మా దగ్గర నుంచి పాస్ అయ్యి మీ దగ్గరకు వస్తుంది అని చెప్పని చెక్ పోస్ట్ నెంబర్ 2కి సందేశం ఇవ్వాలి. ఓకే, అంటే ఇక్కడ చెక్ పోస్ట్ నెంబర్ 1 దగ్గర ఈ వాహనానికి సంబంధించిన వివరాలు తప్పనిసరిగా నమోదవ్వాలి. అది సెక్యూరిటీ ప్రోటోకాల్, ఎవరైనా సరే దాన్ని పాటించి తీరాల్సింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. భద్రతాపరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగి ఉంటాయి అక్కడ, దాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. మరి సెక్యూరిటీ నెంబరు అంటే చెక్ పోస్ట్ నెంబర్ 1లో ఆ వాహనానికి సంబంధించిన వివరాలు ఎందుకు నమోదు చేయలేదు? ప్యాంట్రీ కార్ అయినా సరే నమోదు చేయాలిగా, ఎందుకు చేయలే? నెంబర్ 1. నెంబర్ 2, చెక్ పోస్ట్ నెంబర్ 2 అక్కడ వెహికల్ స్కానర్ ఉంటుంది. అంటే చెక్ పోస్ట్ నెంబర్ 2కి వచ్చి అక్కడ వెహికల్ స్కాన్ చేసినాక అందులో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ క్యారీ అవ్వట్లేదు,
ఈ వాహనం ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళటం వల్ల అక్కడ భద్రతాపరమైన ఉల్లంఘనకు పాల్పడటానికి ఎటువంటి ఆస్కారం లేదు అని చెప్పి నిర్ధారణ చేసుకున్నాకే ఆ చెక్ పోస్ట్ నెంబర్ 2ని పాస్ అవ్వాలి. ఓకే. ఇక్కడ చెక్ పోస్ట్ నెంబర్ 1 పాస్ అయిన తర్వాత అక్కడి నుంచి రోడ్డుకి రెండు వైపులా అంటే రోడ్డు మధ్యలో డివైడర్ ఉండి రెండు వైపులా రోడ్డు ఉంది. చెక్ పోస్ట్ నెంబర్ 2 డివైడర్కి లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ మధ్యలో రైట్ సైడ్కి పాస్ అవడానికి ప్రొవిజన్ ఉంది. సెక్యూరిటీ నెంబర్ చెక్ పోస్ట్ నెంబర్ 2కి ఎంటర్ కాకుండా వెహికల్ స్కాన్ కాకుండా రైట్ సైడ్కి టర్న్ తీసుకొని రాంగ్ రూట్లో క్యాంప్ ఆఫీసులోకి ఎంటర్ అయింది. ఎలా ఎంటర్ అయింది, ఎందుకు ఎంటర్ అయింది, ఎవరు అనుమతించారు, వెహికల్ స్కాన్ అవ్వలేదు, సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు, ఎందుకు దానికి అటువంటి ప్రత్యేకత? ఎస్, మీరు అన్నట్టు ప్యాంట్రీ వెహికల్ స్కాన్ చేసుకొని కదా లోపలికి వెళ్ళాల్సింది. అవును. కానీ వితౌట్ స్కానింగ్ ఎలా లోపలికి ఎలా చేశారు? దాంట్లో ఏదైనా ప్రమాదకర వస్తువులు క్యారీ అయ్యి ఉన్నట్టయితే ఎవరు బాధ్యులు? ఇది సెక్యూరిటీ పరమైన బ్రీచ్. ఇది ఒక అంశం. అంటే ఆ వెహికల్కి ఏదో ఇవ్వకూడని ప్రయారిటీ ఇచ్చారు. సెక్యూరిటీ ప్రోటోకాల్ కూడా ఉల్లంఘించి మరి ఆ వెహికల్కి ప్రయారిటీ ఇచ్చారు. ఒకటి, రాంగ్ రూట్లో ఎంట్రీ చేశారు, సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో కాలేదు, కాబట్టి సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పిన అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. ఇక్కడ ఇంకొక అంశం ప్రస్తావించుకుందాం. ఆ వెహికల్ నెంబర్ AP16Z0363. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్ సిరీస్ వెహికల్స్ మొత్తం కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన వాహనాలు. ఓకే. మరి ఇది ఆర్టీసీకి సంబంధించిన వాహనం అవునా కాదా? దానిపైన పోలీస్ స్టిక్కర్ వేసి ఉంది. అంటే ఆర్టీసీకి సంబంధించిన వాహనం మీద పోలీస్ స్టిక్కర్ ఎందుకు వేసి ఉంది? దాన్ని నివృత్తి ఎవరు చేయాలి? ఇది ప్యాంట్రీ కార్ అని చెప్పి వివరణ ఇస్తున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళే ఇది కూడా వివరణ ఇవ్వాలి. అవును. ఆర్టీసీ వాహనం మీద పోలీస్ స్టిక్కర్ ఎందుకు ఉంది, అది కూడా వివరణ ఇవ్వాలి. సరే, ఏదో పోలీసు వాళ్ళు ఆర్టీసీ వాహనం తీసుకొని వాళ్ళ స్టిక్కర్ వేసుకున్నారు అనుకుందాం, అది కూడా కన్సిడర్ చేద్దాం. కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది కదా, అమల్లో ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంది అధికారిక పర్యటన కాదు కదా, ఎన్నికల ప్రచార సభల నిర్వహణ కోసం కదా ఆయన వెళ్తుంది. మేము సిద్ధం అని చెప్పని బస్సు యాత్ర కదా ఆయన వెళ్తుంది. మరి ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే ఆర్టీసీదో పోలీసుదో వాహనాలు ఎట్లా పడుకుంటారు ప్యాంట్రీ కోసం? ఆయన ప్రైవేట్ వాహనాలు ఎంగేజ్ చేసుకోవాలి. ఇట్స్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అంటే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ముఖ్యమంత్రిగా పర్యటన కాదు, అది వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్న పర్యటన. ఆ పర్యటనకి ప్రభుత్వ అధికారిక వాహనం అంటే ఆర్టీసీ వాహనం అయినా సరే, పోలీస్ వాహనం అయినా సరే, వాళ్ళు చెప్తున్న ప్యాంట్రీ సర్వీస్ అనుకుంటేనే దానికి వాడటానికి వీల్లేదే. మరి అది అంటే ఒకసారి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మంత్రులు వాళ్ళ అధికారిక వాహనాలు వదిలేయాలి, ప్రైవేట్ వాహనాల్లోనే సంచరించాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండదు. అంత కట్టుదిట్టంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్యాంట్రీ కోసం పోలీస్ వాహనం ఎట్లా వాడారు, లేదు ఆర్టీసీ వాహనం ఎట్లా వాడారు? అది నేరపూరిత చర్య కదా, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించడం కదా. అంటే ఇక్కడ జరిగింది ఏంటి? పోలీస్ వాహనం మాటున, ఆర్టీసీ వాహనం మాటున, ప్యాంట్రీ వాహనం మాటున ఏదో తరలించారు, లేదు ఏదో రప్పించారు. అసలు సిసలు వాస్తవాల్ని కప్పిపెట్టడానికి ఇది మీడియాలో రిపోర్ట్ అయ్యేటప్పటికీ, ప్రజల్లో చర్చనీయాంశంగా మారేటప్పటికీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం, మీడియా సంస్థలను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్, మీకు ప్యాంట్రీ వాహనాన్ని గనక అక్కడ పంపించిన సమాచారం మీ దగ్గర ఉండి మీడియా సంస్థలు దాని మీద అనుమానాలు రేకెత్తిస్తుంటే మీడియా మీద కేసులు పెట్టారంటున్నారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు వివరణ ఇవ్వండి. పోలీస్ వాహనంలో ప్యాంట్రీ సామాన్ ఎట్లా పంపిస్తారు? ఆయన ప్రైవేట్ వాహనం ఎంగేజ్ చేసుకొని తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఆయన వెళ్తుంది ఎన్నికల ప్రచారానికి. కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. ముఖ్యమంత్రి పాత్ర వేరు, పార్టీ అధ్యక్షుడి పాత్ర వేరు.
ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు హోదాలో పర్యటన చేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారిక వాహనాలు వాడటానికి వీల్లేదు. అయినా సరే ఎలా వాడారు? 100కి 100 ఈ వివరణ ఇచ్చి తీరాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఇందాక నేను ప్రస్తావించినట్టుగానే నిన్న చూసాం, ఒక కంటైనర్ను పట్టుకొని రేణిగుంటలో గోడౌన్లలో కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రచార సామాగ్రి, ప్రజల్ని ప్రలోభ పెట్టే సామాగ్రి, ఓటర్లకి ఎరవేయడానికి ఉపయోగపెట్టే తాయిలాలు, కుక్కర్లు, వాచీలు, ఇటువంటి వాటిని చూసిన తర్వాత వైసీపీ పార్టీ ఎంతకైనా తెగిస్తుంది, దేనికైనా సిద్ధపడుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్తున్నారనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. సో సేమ్ క్యాంప్ ఆఫీస్లో అనేటువంటి కంటైనర్ చుట్టూ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది వెళ్ళే తీరు అలాగే అనిపిస్తుంది, అనుమానాలను ఇంకా ఎక్కువ చేస్తోంది. మరి దానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లోనైనా వాళ్ళు క్లారిటీ ఇస్తారని ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రాజేష్ గారు.